సింహము దడుసుకొని ఉరుకుతది. సార్ అవినాష్ అండి అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల అందరికీ భోజనం చాలా చక్కగా దొరుకుతుందండి. ఈ ఆస్ట్రేలియా ప్రాంగణంలో ఉండడం వల్ల చాలామంది దూరభారం నుంచి వచ్చిన చదువులకి, చాలా పేషెంట్లకి, చాలా వాళ్ళకి ఆటో డ్రైవర్లకి అందరికీ చాలా బాగా భోజనం దొరుకుతుందండి. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. అలాగే అండి సాంబార్ పెట్టారు, బంగాళదుంప కర్రీ పెట్టారండి. ఫస్ట్ రోజు కదండి, మళ్ళీ తర్వాత ముందుగా మరి ఇంకేం వెరైటీ మారుస్తారేమో. చాలా బాగున్నాయి, చాలా చక్కగా ఉంది, భోజనం చాలా టేస్ట్గా ఉంది. నా పేరు రమేష్, నేను అతివరం నుంచి వచ్చామండి. మా నాన్నగారికి బాగోకపోతే హాస్పిటల్లో చూపించడానికి వచ్చాము. ఇక్కడ అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను. బాగుంది, పేదవాళ్ళు చాలా సంతోషంగా ఉంటుందండి. నా పేరు రమేష్, నేను అతివరం నుంచి వచ్చామండి. మా నాన్నగారికి బాగోకపోతే హాస్పిటల్లో చూపించడానికి వచ్చాము. ఇక్కడ అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను. బాగుంది. ఏంటి, అందరికీ నమస్కారం అండి. మేము చోడవరం నుంచి వచ్చామాట. ఇక్కడ నిజంగా అన్ని క్యాంటీన్ మళ్ళీ మీరు ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఇది అవుతున్నామండి. ఇలా హాస్పిటల్ కేజెస్కి వచ్చాము. ఇలాగా మాకు ఇక్కడ సదుపాయంగా భోజనం కూడా మాకు హ్యాపీగా చాలా బాగున్నాయి. కూరలో ఫుడ్ కూడా అలా సరిపోయింది కరెక్ట్గా. మాకు చాలా బాగుందండి భోజనం కూడా. నిజంగా మళ్ళీ ఎలా ఉందమ్మా భోజనం? చాలా బాగుందా? మీరు ఇలా హాస్పిటల్కి వచ్చారా? ఇలా పెట్టడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? అన్న క్యాంటీన్ ఉన్నదంటే జనాలందరూ చాలా బాధపడుతున్నారు. టిఫిన్స్ బాగలేవు, డబ్బులు వేసుకుంటున్నారు. టీ కూడా బాగలేదు, ఏం అసలు దరిద్రంగా ఉన్నాయి. వచ్చి వారం రోజులు అవుతుంది. బయట కొనుక్కొని తినాలంటే చాలా కష్టంగా ఉన్నది. కానీ మరి అన్న క్యాంటీన్ సూపర్గా పెట్టారు ఆయన. ఇక్కడ ఓపెన్ చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే హాస్పిటల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా భోజనం చేస్తారు. మంచిగా ఒక పూట అయినా 3 పూటలు మంచిగా తింటారు.
కానీ ఆయనకి చాలా నంది అన్న క్యాంటీన్. నా పేరు నోకరత్నం. నేను కేజెస్ అన్నా క్యాంటీన్లో క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను. ఇలా క్యాంటీన్లు పెట్టడం వల్ల నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కేజెస్లో చాలామంది వచ్చి చూపించుకున్నాను, భోజనం లేక ఇంటికి వెళ్ళిపోయి చాలా బాధపడి నీరసం అయిపోయారు. ఇది పెట్టడం వల్ల మొత్తం అంతా చెకప్ చేసుకొని వచ్చి భోజనం చేసి హ్యాపీగా ఇంటికి వెళ్తాం. అలాగే మెనూ కూడా చాలా బాగుంది. మార్నింగ్ 7 గంటలకి టిఫిన్ సెక్షన్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ నైట్ టిఫిన్. 5 రూపాయలకి ఈ రోజుల్లో రావడం అంటే ఏదైనా రాదు, కానీ 5 రూపాయలకి భోజనం టిఫిన్ రావడం అంటే చాలా గ్రేటే. దానివల్ల ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు ఓపెన్ అయ్యడం వల్ల 300 మంది తిన్నారు. అందరూ చాలా భోజనాలు అయితే చాలా బాగున్నాయని చెప్తున్నారు. నేను అయితే మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నేను ఇందులో వర్క్ చేయడమే కాకుండా ఒక సభ్యురాలుగా కూడా, అంటే ఈ ప్రజల్లో ఒక ఇదిలాగా నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇందులో వర్క్ చేయడం కూడా చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఒక 10 మందికి భోజనం పెడతాననే ఫీలింగ్ నాకు ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.